నీకేం కాలేదు కా కాండర్ మ్యాన్ దుర్మార్గులు నేను అంతం చేశాను. మళ్ళీ కలుస్తాను. కాండర్ మ్యాన్ ఇంతసేపు ఎక్కడ దాక్కున్నారు? మరియా నీకేం కాలేదు కదా? నన్ను కాండర్ మ్యాన్ రక్షించాడు. నిజమా? ఆ కాండర్ మ్యాన్ ని నాకు మళ్ళీ ఒకసారి చూడాలనుంది. ఎక్కడున్నాడో ఏమిటో. చాలా బాగుంది కదా, ఒక్కసారైనా నాకు అలా మాట్లాడాలనుంది. దుర్మార్గుల్ని నేను అంతం చేశాను. కాండర్ మ్యాన్ అలాంటి ఆకారం నాలాంటి వాళ్ళకి నప్పుతుందేమో కదా. నేను అలానే చెప్పలేను కానీ. అవునా? అయితే నేను సూపర్ హీరోని అవడానికి ఓ గ్యాజెట్ ఇవ్వు. నీ దగ్గర అలాంటిది ఉంది కదా, ఇవ్వు డోరేమాన్. నాకు ఇక వేరే మార్గం లేదు. ఇదేం అంత గొప్పగా అనిపించడం లేదు. ఖచ్చితంగా. అయితే సరే, పరీక్షించి చూస్తాను. ఏమిటిది ఇలా ఆగిపోయాను? ఇదేం బాలేదు. పర్వాలేదు, ఇలాగే నేను ప్రయత్నిస్తాను. అయినా నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడే నీరసం వచ్చేసింది. అవును నోబితా, ఇది పెద్ద సరదాగా ఉండదు. త్వరగా అలసట వచ్చేస్తుంది. కానీ నువ్వు సూపర్ హీరోని అనుకోవచ్చు. అలా చేస్తే ప్రయోజనం ఏముంది? నేను బలవంతున్నని చెప్పుకోలేను కదా. బ్యాంబూ కాప్టర్ ఇవ్వమంటావా? నొప్పెడుతోంది. వామో, నువ్వు బలవంతుడివి కాదు, మరి నొప్పెడదా? అయినా ఈ మాత్రం బలంతో నేను ఎగిరానంటే సూపర్ హీరో అయిపోవచ్చు డోరేమాన్. అలా జరిగే ప్రసక్తే లేదు. ఇక నేను రంగంలో దిగుతాను. సరిగ్గా చెప్పావు. నేను ముందే చెప్పాను కదా. మీకు దెబ్బ తగిలిందా? నాకేం కాలేదు, ధన్యవాదాలు. చాలా సంతోషం. సరే, నేను ఇక వెళ్ళాలి. ఆగు, నీ పేరేంటి? నా పేరుతో మీకు పని లేదు. నువ్వు ఇప్పుడు క్షేమంగా ఉన్నావు. రక్షించినందుకు నీకు ధన్యవాదాలు. ఇంతకీ నువ్వెవరు? నా పేరుతో పని లేదు, నువ్వు క్షేమంగా ఉన్నావు, అదే నాకు చాలు. తను హీరోలకే హీరో, తెలిసిందా? చాలా ధైర్యవంతుడు. తన పేరేంటో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. చాలా గొప్పవాడు. అరే ఏంటిది? నా పేరుతో నీకు పని లేదు. తను క్షమించు, ఇంతకాలం నిన్నొక మూర్ఖుడు కింద జమ కట్టేశాను. బాధగా ఉంది. నువ్వెవరివో తెలియనివ్వకుండా న్యాయం కోసం పోరాడావు. నిజంగా నోబితా, నువ్వు ఒక సూపర్ హీరోవి. నోబితా, నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. అదేం లేదు. నిజం నిజం. ఇందులో నా గొప్పతనం ఏముంది? ఇదే పెద్ద విషయం కాదు. ఎక్కువగా చేసింది చాలు. నాకు అవతల చాలా పనులున్నాయి, నేను వెళ్తాను. ఓ అలాగా, సరే జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళొస్తాను. సూపర్ హీరో అవ్వాల్సిన లక్షణాలు నోబితాలో అస్సలు లేవు. బ్యాంబూ కాప్టర్లు ఎగిరేదానికన్నా ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడ ఏం జరిగినట్టు కనిపించడం లేదే. నేనే కనిపెడితే పోలేదు. ప్రజలారా, అందరు క్షేమంగా ఉన్నారా? ఈ రోజు నుంచి ఔల్ మ్యాన్ మీ అందరినీ రక్షిస్తాడు. ఏంటి, నిజంగానా? అరే శుద్ధ ఏంటి అక్కడుంది? నేను కూడా నమ్మలేదు అలా జరుగుతుందని. నాకు ఎందుకో గాని నాకు ఇప్పుడేదో జరుగుతుందని అనిపిస్తోంది. కాసేపు ఇక్కడే ఆగితే తెలిసిపోతుంది. నువ్వు తెలివైనవాడే కదా. జియాన్ ముందు బానే మాట్లాడతాడు, ఆ తర్వాత మొదలు పెడతాడు గొడవ. అప్పుడు నేను తన పని పడతాను. అవును, ఈ ఔల్ మ్యాన్ ఏంటో అప్పుడు అందరికీ తెలుస్తుంది. తమాషాగా ఉంది కదా. ఇంతగా ఉందే, ఏమీ జరగలేదు. పైగా నేను వాళ్ళతో లేకపోయినా సరే ఎంచక బాగా గడుపుతున్నారు. ఆ కప్పు మీద ఎవరు? ఎక్కడా? పైన కప్పు మీద చూడండి. మెల్లగా ఊర కంటితో చూడండి. ఓహో. సరే, ఇప్పుడు కనిపిస్తున్నారా? ఏమిటది?
చాలా సేపటి నుంచి అక్కడే ఉన్నాడు. ఆ అవతారాన్ని చూడలేకపోతున్నాను. ఎవరై ఉంటారబ్బా? ధైర్యంగా ఉండండి, నేనుండగా మీకు భయం ఎందుకు? హ? పరిస్థితి కాస్త మారినట్టుంది. హ? అరే, తను లేచి నించున్నాడు. చూడలేకపోతున్నాం. సరే, నేను ఇప్పుడు వెళతాను. ఏంటి ఏంటి? హే, ఎవరు నువ్వు? అసలు నీ అవతారం ఏంటి? దొంగలాగా ముసుగెందుకు వేసుకున్నావు? ఏంటి? నేను దొంగ కాదు కాదు. అమాయకుడిలా నటించకో. ఇదిగో నేను ఔల్ మ్యాన్ ద హీరో. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఏంటి ఔల్ మ్యానా? నేనెక్కడ వినలేదు. నేనింతవరకు ఎప్పుడు నేను హీరోనని చెప్పుకునే ఒక హీరోని చూడలేదు. తెలిసిందా? అవును, నిజం. కాదు కాదు, నా పేరు చెప్పానంతే. జియాన్, కోపగించుకోకు. ధైర్యంగా మాట్లాడు. ఎందుకు వణికిపోతున్నావు? నాకు తన మీద అనుమానంగా ఉంది. తప్పకుండా నువ్వు దొంగే అయ్యుంటావు. కాదు కాదు, నేను న్యాయం కోసం పోరాడే వీరుణ్ణి. నా పేరు ఔల్ మ్యాన్. నిన్నే అక్కడి నుంచి నువ్వు ఏం చేస్తున్నావు? దిగు మర్యాదగా. నా అరుదైన బోన్సా మొక్కని పాడు చేస్తావే. మర్యాదగా కింద దిగు, లేకపోతే అంటే. నన్ను క్షమించండి. నేను హీరోనైనా సరే నాకేంటి ఈ దుస్థితి? లేదు లేదు, నేను ఔల్ మ్యాన్ గా ఉండి వీటన్నిటిని తట్టుకోకూడదు. రంగంలో దిగి నా సత్తా చూపించాలి. తప్పదు, కానీ ఏదో ఒకటి జరగాలి కదా. ఎక్కడైనా దుర్మార్గుడున్నాడా? అదుగో. ఇది సరిగా తెలీదు. ఓ, అలాగా. తను ఎప్పుడు పిల్లల్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఈ రోజు నీకు గుణపాఠం చెప్తాను. ఖచ్చితంగా చెప్పిస్తాను. ఇదిగో ఈ విధంగా చెయ్యాలి. ఏంటి, తను ఏడిపించకుండా మామూలుగా మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఆ తర్వాత ఇలా చేయాలన్నమాట. అలాగే. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తన దగ్గర హోంవర్క్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. అనవసరంగా మాట్లాడకు. నువ్వు ఎప్పుడు ప్రవర్తించేలా ప్రవర్తించు. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదే. ఏంటో చెప్తానుండు. నేను హీరోనైనప్పటికీ డబ్బులు కూడా నేనే తింటున్నాను. ఎక్కడేం జరుగుతుందో వెతుక్కుంటూ వెళ్ళడం చాలా కష్టం. సరే, గిల్లా కాదు, జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం. బ్యాంక్ ఉపాయం. దొంగలందరూ బ్యాంక్ మీద కన్నేసి ఉంచుతారు, కాబట్టి బ్యాంక్ ని రక్షించాలి. ఆ వ్యక్తి దగ్గర డబ్బులున్నట్టున్నాయి. ఏ దొంగ అయినా అతని వెంట పడితేను సరే. ఎవరైనా కాపాడండి. ఆగండి ఆగండి, దయచేసి నన్ను అనుమానించకండి. నాకు అనుమానంగా ఉంది. నేను న్యాయం కోసం పోరాడే వీరుణ్ణి, ఔల్ మ్యాన్ ని. దొంగల నుంచి మిమ్మల్ని, మీ డబ్బుని కాపాడాలనుకున్నాను. ఆ బ్రీఫ్ కేసులో డబ్బులున్నాయి కదా. నేను డబ్బులు తీస్తానికే వెళ్ళాను, కానీ లేదనేశారు. కావాలంటే ఇది ఖాళీగా ఉంది, చూసుకోండి. నిజమే? అయితే నేను మిమ్మల్ని రక్షించాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళొస్తాను. ఇంకెవరి దగ్గరైనా డబ్బులు ఉండాలి. ఖచ్చితంగా ఏ దుష్టుడో దాడి చేస్తాడు. రండి అధికారి గారు, అప్పుడు నేను అదిగో అక్కడ దూసుకు వెళ్ళి ఉన్నాడు, రక్షిస్తాను. పట్టుకోండి. చెప్పండి చెప్పండి, మీ దగ్గర డబ్బులున్నాయి కదూ? ఎంతున్నాయి? అమ్మా, ముసుగు దొంగ. కాదు కాదు కాదు, మీరు పొడబడుతున్నారు. దయచేసి నా మాట వినండి, నేను దొంగని కాదు. అధికారి, నన్ను రక్షించండి. త్రుటిలో తప్పించుకున్నాను. దయచేసి నా ప్రాణాలు కాపాడండి. హీరోగా కొనసాగడం చాలా కష్టం. వామ్మో. వస్తున్నా. త్వరగా రండి, ఎవరైనా కాపాడండి. భయపడకండి, ఔల్ మ్యాన్ వస్తున్నాడు. నేనుండగా మీకేం కాదు. దొంగ అంటే నేను నమ్మలేకపోతున్నాను. మర్యాదగా నేను చెప్పేది నువ్వు, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. అనవసరంగా మీకు అంతరాయం కలిగించాను, నన్ను క్షమించండి. విరిగిపోయిన గ్లాస్ కి తర్వాత డబ్బులు ఇస్తాను.
హీరోగా చలామణి అవడం చాలా కష్టం. అసలు ఏం జరిగింది నోబితా? ఆ అవుల్ మ్యాన్ చాలా చోట్ల ప్రత్యక్షమయ్యాడట. బ్యాంకు దగ్గర ఒక అతనితో వెళ్ళాడని నేను విన్నాను. ఎవరింట్లోకో దూరి గ్లాస్ ను కూడా బద్దలు కొట్టాడట. నా బోన్సా మొక్కను కూడా పగలగొట్టాడు. దీన్ని బట్టి తనకు చెట్లంటే ఇష్టం లేదని తెలిసిపోయింది. తను నా చేతికి దొరుకుంటేనా అప్పడం అయిపోయి ఉండేవాడు. ఇలా జరిగిందేంటి? హీరోలంటే నాకు గిట్టదు.